కొంతకాలం క్రిందట ఒక సంఘానికి నేను సందేశం ఇవ్వడానికి పిలువబడినప్పుడు నేను వెళ్ళాను. ఆరాధనకు సమయమైంది. పాస్టర్ గారు ఆరాధనను ప్రారంభించారు. సంఘస్థులు ఒక 3-4 మినహా ఇంకెవరు కనబడతాలే. సరే, ఇది అన్ని సంఘాల్లో ఉన్న ఇదే కదా, సమయానికి రారు అనుకున్నా. ఒక పాట, 2 పాటలు, 3 పాటలు, ఇంకా ఆరాధన ప్రారంభ సమయం అయిపోయింది. అయ్యగారు ఎవరు లేరేంటి అంటే, ఏం పర్వాలేదు వచ్చేస్తారండి, ఇదంతా నిండిపోద్ది చూడండి అన్నారు అయ్యగారు. పాస్టర్ గారు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా. నాకు వెంటనే సరే నిజంగానే వచ్చేసారు. నేను దేవుని నడిపింపు మీద వర్తమానం అందించేస్తాను, అయిపోయింది. తర్వాత కానుక సమయంలో మాట్లాడే అవకాశం అంటే, ఏంటి గారు మీరు చెప్పినట్టుగానే మీకు తెలిసినట్టుగానే చెప్పేశారంటే, ఏమీ లేదండి, వారికి తప్పనిసరిగా విందు ఉంటుంది ఇక్కడ, విందు కొరకన్నా వారు వచ్చేస్తారు. భోజనాలు ఉంటాయంట, ఆ భోజనాల కొరకైనా వారు వచ్చేస్తారంట. మీరు వచ్చింది భోజనాలుగా అంటే, కొన్ని సంఘాలు ఎట్లుంటాయంటే, ఈ భోజనములు లేదా వారి మనకి నగరాలలోను పట్టణ సంఘాలలో మనకి కనబడదు, కానీ గ్రామీణ సంఘాల్లో ఇది అక్కడక్కడ కనబడతారు. వారి పిల్లలకి బుక్స్కి అయ్యే ఖర్చు, ఆ యొక్క యూనిఫామ్కి అయ్యే ఖర్చులు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. లేదా నెలకి సరిపడ్డ వారి యొక్క పౌష్టికాహార పదార్థాలు ఇచ్చి, ఇలాగ ఏదో ఒక విధముగా ఇచ్చి సంఘమును మందిరమును జనములతో సంఘము నింపబడుతున్నటువంటి ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. కొంతమంది సేవకులు ఫలానా వారిని ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించి మా సంఘానికి రండి అని చెప్పి పట్టుబట్టి రప్పిస్తూ ఉంటారు. తీరా ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో సేవకులు మేము కలిసినప్పుడు ఫెలోషిప్లు ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఏమిటంటే, వారు జాబ్ హోల్డర్స్ లేకపోతే బిజినెస్ కలిగినటువంటి వారు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఖజానా నిండాలి అంటే ధనముతో నింపబడిన సంఘాలు, జనముతో నింపబడిన సంఘాలు, ధనముతో నింపబడిన సంఘాలు, వాయిద్యములతో నింపబడిన సంఘాలు, గాయకులతో నింపబడిన సంఘాలు, ప్రార్థనా పరులతో నింపబడిన సంఘాలు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. అదేంటయ్య గారు, జనములు వద్దా? కావాలి, జనములతో నింపబడాలి. మరి ధనము వద్దండి, ధనముతో నింపబడాలి ఈ సంఘం అని దాన్ని ఏదో చిన్నతనం చేసి మాట్లాడారు. లేదా ధనము కూడా కావాలి, ఖజానా ఉండాలి. మరి వాయిద్యములతో నింపబడని అవసరం లేదా? వాయిద్యములతో కూడా నింపబడాలి. గాయకులతో నింపబడాలి, ప్రార్థనా పరులతో నింపబడాలి. ఇవన్నీ ఎంత అవసరమో వీటికి 2 అంతలు 3 అంతలు అవసరమైనటువంటి నింపుదల వేరే విషయాలు ఉన్నవి. పరిశుద్ధతతో సంఘము నింపబడాలి, దేవుని వెలుగుతో సంఘము నింపబడాలి, దేవుని నీతితో న్యాయముతో సంఘము నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి.